జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొదటి 2 గంటల్లో 10% పోలింగ్ మాత్రమే నమోదైంది. అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మొదటిగా మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్ జరగనుంది. అయితే నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. మొత్తం 2060 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉండగా మరో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 67 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా అధికారులు పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, మొబైల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలు మొరాయించినా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా పరిష్కరించేందుకు ఈసీఐఎల్కు చెందినటువంటి 40 మంది ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే డయల్ 100కు ఫోన్ చేయాలని కూడా అధికారులు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. 407 పోలింగ్ కేంద్రాల పరిసరాలతో పాటు ఇతర ప్రధాన రూట్లలో కలిపి సుమారు 800 వరకు కూడా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు. షేక్పేట్ డివిజన్లోని ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలీస్ స్టేషన్లో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో మాగంటి సునీత ఓటు వేశారు. మరోవైపు యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సందర్శించారు.